ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పద్దు కంటే డిఫెన్స్ బడ్జెట్ను మరో 50,000 కోట్లు పెంచే ఆలోచనలో కేంద్రం ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో 50 కోట్లకు సంబంధించి సప్లిమెంటరీ పద్దును కేంద్రం విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతికత పరిజ్ఞానం, ముందడుగు సామాగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ మేరకు ఆలోచన ప్రకారం సమాచారం. రికార్డు స్థాయిలో డిఫెన్స్ బడ్జెట్ సాయుధ అవసరాలు, పరిశోధన అభివృద్ధి కోసం 50 కోట్లను కేటాయించనుంది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో రక్షణ కోసం రికార్డు స్థాయిలో 6.81 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ఇది దేశ వార్షిక బడ్జెట్లో 13.45%, గత ఆర్థిక సంవత్సరం కంటే 9.53% ఎక్కువ. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత 10 సంవత్సరాలలో రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగింది.